సాయంత్రం అలా ఏం తోచక ఇంట్లో ఉంటుంటే దుర్గా బ్రో ఫోన్ చేశాడు. ఏం బ్రో ఇప్పుడు ఫోన్ చేసావు అంటే, మన పందిరి దగ్గర గుండం వేస్తాం, నువ్వు పక్క రావాలన్నాడు. నేను కూడా గుండం చూసి చాలా రోజులు అని చెప్పి సరదాగా వెళ్ళాను. ఫస్ట్ అయితే అమ్మవారిని చూసాను, అలా చూస్తూ ఉండిపోయాను చాలాసేపు. ఇంతకే మీరున్న దగ్గర భవానీలు గుండం వేసారు లేదు చెప్పండి. సో ఇక్కడ గురుస్వామి అయితే గుండంలో కూర్చొని ఏవో వింత వింతగా చేశారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూసాను. గుండం వెలిగించడానికి ఇంత పర్పస్ ఉంటుందా అని ఈ రోజు తెలిసింది. తర్వాత అలా మంట పెద్ద అయింది, కర్రలు అలా వేశారు. ఇంక ఈ గ్యాప్ లో స్థానంకి వెళ్లి భవానీలు అందరూ తిరిగి వస్తారు. భవానీలు అందరూ కలిసి దుర్గం పాటలు పాడి అమ్మవారి బొమ్మను అయితే బయట తీసుకొచ్చారు. ఓ గంట సేపు పాటు గటలు అయితే తిరిగే, ఇంకా గుండం అయితే రెడీ అయిపోయింది. భవానీలు కూడా ఇల్లు అందరూ వచ్చేసారు గటాలతోని. సో అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని గుండం చుట్టూ 3 సార్లు అయితే తిరిగిస్తారు. పోతురాజు స్వామి అయితే ఇంకా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయి గుమ్మడికాయని అయితే 2 ముక్కలు చేస్తాడు. ఇంకా గుండాలు అయితే తొక్కడం స్టార్ట్ అయింది. పోతురాజు స్వామి అయితే మామూలుగా డాన్స్ అయితే నాకు కూడా ఊపొస్తుంది చూడగానే. భవానీల కంటే మాతలు ఎక్కువ తొక్కారు గుండం అయితే. కొంతమంది భవానీ అయితే జాయింట్ గా కూడా గుండాలు తొక్కారు. సో జనం కూడా చాలా అంటే చాలా మంది వచ్చారు. చాలా సేపు అయితే తొక్కుతూనే ఉన్నారు. 3 సార్లు తొక్కేస్తున్నారు భవానీలు అందరూ గుండం అయితే. వీడియో అయితే ఇదే గాయ్స్, లైక్ చేసి ఫాలో చేయండి. బై గాయ్స్.